channel. This is Maths Hub. Today we have to discuss about the topic exercise 4 in chapter 4 of 7th class. Okay, so in previous classes we already discussed about exercise 1, 2 and 3. Okay, ఎవరైనా కనుక మిస్ అయితే డైరెక్ట్గా ప్రీవియస్ క్లాసెస్ని ఐబార్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 4th ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయే ముందు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, adjacent angles. What are adjacent angles? The angles having a common arm and a common vertex are called as adjacent angles. Okay, so what are adjacent angles? Adjacent angles ante enti ante the angles having a common arm and a common vertex are called as adjacent angles. Okay, for example, చూడండి, ఇక్కడ పాయింట్ వచ్చేసి ఓ అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఓఏ అనే ఒక లైన్. ఓకేనా? సో అలాగే ఓబి అండ్ ఓసి. ఓకే, ఈ 3 లైన్స్ని తీసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, ఓ యాంగిల్ సిఓఏ అనేది ఒక లైన్. ఈ లైన్కి ఇంకొక లైన్ అనేది యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? ఓబి అనే ఒక లైన్ అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఓబి అనేది దేనికి కామన్గా ఉంది? సిఓబి అండ్ బిఓఏ, ఈ రెండిటికి ఓబి అనేది కామన్గా ఉంది. ఓకే, యాంగిల్ ఏఓబి అండ్ యాంగిల్ బిఓసి, ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్స్, యాంగిల్ ఏఓబి ఇక్కడ వచ్చే యాంగిల్ అండ్ యాంగిల్ బిఓసి ఇక్కడ వచ్చే యాంగిల్, ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్ అంటే డెఫినేషన్ నుంచి ఏమవ్వాలి? కామన్ వర్టెక్స్ ఉండాలి కదా. సో ఇక్కడ కామన్ వర్టెక్స్ వచ్చేసి ఓ. ఓకే, సో అలాగే కామన్ ఆర్మ్ ఉండాలి. సో కామన్ ఆర్మ్ ఏంటి అంటే ఇక్కడ ఓబి అనేది కామన్ ఆర్మ్. ఈ రెండింటికి కామన్గా ఏముంది? ఓబి అనేది కామన్గా ఉంది కాబట్టి సిఓబి అండ్ ఏఓబి అనేది మనం డ్రా చేయగలిగాం యాంగిల్స్ అనేవి. ఓకే, సో ఇలాగ కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్మ్ కనుక ఉంటే అలాంటి యాంగిల్స్ని ఏమంటాము అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 4లో ఉండే సమ్స్ చూడండి. సో ఎక్సర్సైజ్ 4లో ఫస్ట్ సమ్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ ఉన్నవంటి వాటిల్లో అడ్జసెంట్ యాంగిల్స్ ఏవి? సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇప్పుడు డెఫినేషన్ నుంచి ఏం చెప్పుకున్నాం మనం? కామన్ వర్టెక్స్ ఉండాలి, అలాగే కామన్ ఆర్మ్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ వన్లో చూడనా యాంగిల్, ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ ఉంది వర్టెక్స్ అనేది. సో అవునా, ఈ మొత్తానికి వర్టెక్స్ అనేది సేమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి అడ్జసెంట్ యాంగిల్ ఏముంది? అడ్జసెంట్ యాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఏబి. ఓకే, ఇక్కడ కామన్ వర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ కూడా ఉంది. చూడండి, ఈ లైన్ అనేది ఈ 2 లైన్స్కి జాయింట్ అవుతుంది. ఓకేనా? సో కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్మ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. సో సెకండ్ వన్ చూడండి, ఇక్కడ వచ్చేసి సేమ్, ఇది స్ట్రైట్ లైన్ ఇచ్చారు. సో స్ట్రైట్ లైన్కి ఆపోజిట్గా ఒక లైన్ని డ్రా చేశారు. ఓకే, సో ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? సో ఈ మొత్తానికి ఇది కామన్ వర్టెక్స్ అవుతుంది, ఇది ఆర్మ్ అవుతుంది. ఓకే, సో కామన్ వర్టెక్స్ అండ్ ఆర్మ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే అడ్జసెంట్ యాంగిల్స్. 1 and 2 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, థర్డ్ వన్ చూడండి, యాంగిల్స్ అనేది యాంగిల్ ఈ అనేది ఇక్కడ ఫామ్ అయితే యాంగిల్ ఎఫ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ కామన్ ఆర్మ్ ఉందా? కామన్ ఆర్మ్ అయితే ఉంది కానీ కామన్ వర్టెక్స్ లేదు. చూడండి, ఈకి ఇక్కడ వర్టెక్స్ ఉంది, ఎఫ్కి వచ్చేసి ఇక్కడ వర్టెక్స్ ఉంది. ఓకేనా? సో కామన్ వర్టెక్స్ లేదు కాబట్టి ఇది నాట్ అండ్ అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? 1 and 2 ఆర్ ద ఓన్లీ అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో సెకండ్ వన్ చూడండి,
నేమ్ ఆల్ పెయిర్ ఆఫ్ ఎడ్సెంట్ యాంగిల్స్ ఇన్ ది ఫిగర్. ఈ ఫిగర్లో ఉండేటువంటి అన్ని ఎడ్సెంట్ యాంగిల్స్ నేమ్స్ ఇవ్వమంటున్నారు. హౌ మెనీ పెయిర్ ఆఫ్ ఎడ్సెంట్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఎడ్సెంట్ యాంగిల్స్ ఎన్ని పెయిర్స్ ఫామ్ అయినాయి. వై దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎడ్సెంట్ యాంగిల్స్. ఎందుకు వీటిని ఎడ్సెంట్ యాంగిల్స్ అంటున్నాము అనేది చెప్పాలి. సో ఎడ్సెంట్ యాంగిల్స్ అంటే బై డెఫినేషన్ నుంచి ఏంటి అంటే కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ ఆర్మ్ ఉండాలి. ఓకేనా. సో దాన్ని బట్టి చూసుకొని మనకి ఇక్కడ ఎడ్సెంట్గా ఎన్ని పెయిర్ ఆఫ్ ఎడ్సెంట్ యాంగిల్స్ వస్తున్నాయి అనేది చెప్పాలి. ఓకే. సో ఇది ఇచ్చిన ఫిగర్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కటే వర్టెక్స్ ఇచ్చారు, ఓ అనే వర్టెక్స్. సో ఈ లైన్ మీద ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయి, ఈ లైన్ మీద సి అండ్ డి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఎడ్సెంట్ యాంగిల్స్ ఏమేమి ఫామ్ అవుతాయి అనేది చెప్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓ అండ్ డి కామా యాంగిల్ ఇది కామన్ అయ్యేటట్టు చూడండి డిఓబి. ఓకేనా. సో ఇది కామన్ వర్టెక్స్ అయింది, అలాగే కామన్ ఆర్మ్ అయింది. యాంగిల్ డిఓబి ఇది ఒక పెయిర్. నెక్స్ట్ సెకండ్ వన్ యాంగిల్ డిఓబి. సో ఇది ఓబి వర్టెక్స్ అయ్యేటట్లు చూడండి బిఓసి, యాంగిల్ బిఓసి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ బిఓసి నుంచి యాంగిల్ బిఓసి కామా సో ఓసి అనేది వచ్చేటట్టుగా యాంగిల్ సిఓఏ. ఓకే. ఇదొక పేరు. అలాగే యాంగిల్ సిఓఏ కామా ఓఏ లైన్ వచ్చేటట్లుగా యాంగిల్ ఏఓడి. సో దీస్ ఆర్ ద 4 pairs ఆఫ్ ఎడ్సెంట్ యాంగిల్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ చూడండి కెన్ 2 ఎడ్సెంట్ యాంగిల్స్ బి సప్లిమెంటరీ డ్రా ఫిగర్. ఎడ్సెంట్ యాంగిల్స్ అనేవి 2 సప్లిమెంటరీ అవుతాయా, అయితే ఫిగర్ని డ్రా చేయమంటున్నారు. ఓకే. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమవ్వాలి, టోటల్ వచ్చేసి 180 degrees అవ్వాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నారు, కెన్ 2 ఎడ్సెంట్ యాంగిల్స్ బి సప్లిమెంటరీ. 2 యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యేటట్టుగా ఎడ్సెంట్ యాంగిల్స్ని మనం డ్రా చేయగలమా అంటున్నారు. ఓకే. సో ఇందాక మనం ఫస్ట్ రోమన్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి సిడి సేమ్ ఇదే కదా, ఇది మొత్తం 180 degrees ఉంది. చూడండి కామన్ వర్టెక్స్ ఉంది, అలాగే కామన్ ఆర్మ్ కూడా ఉంది. ఓకే. సో అయ్యేటట్టుగా ఇక్కడ సిడి ఈ రెండు కూడా ఏమవుతాయి ఇప్పుడు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. సో ఫిగర్ని డ్రా చేయమన్నారు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి కెన్ 2 ఎడ్సెంట్ యాంగిల్స్ బి కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అయ్యేటట్లుగా మనం డ్రా చేయొచ్చా. దాంట్లోనే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి ఎస్ అని చెప్పేసి ఈ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎస్ అని డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఓకే. ఓకేనా. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు, కెన్ 2 ఎడ్సెంట్ యాంగిల్స్ బి కాంప్లిమెంటరీ డ్రా ఫిగర్. 2 యాంగిల్స్ అనేవి ఎడ్సెంట్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయి. కాంప్లిమెంటరీ అంటే ఎంత అవ్వాలి, 90 degrees అవ్వాలి కదా, ఈక్వల్ టు. సో ఫిగర్ని ఇట్లా చూసుకుంటే ఇది 90 degrees అవునా. సో ఇలా 90 degrees అయ్యేటట్లుగా మనం యాంగిల్స్ని డ్రా చేయొచ్చా అంటున్నారు. ఓకే. సో ఇక్కడ ఒకటి డ్రా చేశాను నేను ఓ, ఇది సపోజ్ ఏ, ఇది బి అండ్ ఇది సి. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 degrees అండ్ ఇక్కడ 60 degrees. టోటల్ ఎంత అవుతుంది, ఇది మొత్తం 90 degrees అవుతుంది కదా. అంటే సేమ్ వర్టెక్స్ అండ్ సేమ్ ఆర్మ్ ఉండేటట్లుగా మనం ఏంటి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని కూడా డ్రా చేయొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్ గివ్ 4 examples ఆఫ్ ఎడ్సెంట్ యాంగిల్స్ ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో ఎనీ 5 ఎడ్సెంట్ యాంగిల్స్ అనేవి ఇవ్వమంటున్నారు. ఓకే. ఇక్కడ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, యాంగిల్స్ బిట్వీన్ ద స్పోక్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సైకిల్ వీల్. ఓకేనా. సో సైకిల్ వీల్ ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుంది సైకిల్ వీల్లో. చూడండి ది కామన్ పాయింట్ అయ్యేటట్లుగా కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్మ్ అయ్యేటట్లుగా చూడండి. ఇప్పుడు ఈ మూడింటిని తీసుకుంటే ఇది కామన్ అవుతుంది. ఓకే. అలాగే దీన్ని తీసుకుంటే ఇది కామన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్లో చూసే ఎగ్జాంపుల్స్ని రాయమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి అవర్, మినిట్,
and second hand of the clock. సో క్లాక్నే తీసుకున్నాం నాన్న, క్లాక్ ఇలా ఉంటుంది. సో క్లాక్ని తీసుకుంటే ఆర్ ఇక్కడ ఉంటుంది అండ్ మినిట్స్ని ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఏంటి సర్క్యులేటెడ్గా సెకండ్ హ్యాండ్ సెకండ్స్ ఇది కూడా తిరుగుతుంది కదా. సో అది ఇట్లా కనుక తిరిగితే ఇదేమవుతుంది ఇప్పుడు కామన్ లైన్ అండ్ కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్క్ అవుతుంది. ఓకే, సో ఇట్లా అయ్యేటట్లుగా ఎగ్జాంపుల్ మనం క్లాక్ నుంచి తీసుకోవచ్చు. సో అలాగే సెకండ్ వన్ ladder leaning against the wall. ladder landing against the wall. ఓకే, సో ladder ఉంటుంది, ఎలా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో ఈ ladderని మనం వాల్ కనుక ఇలా పెడితే ఇక్కడ మనకి ఏమవుతుంది యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ వాల్ ఉంటే వాల్కి అండ్ ల్యాడర్కి ఈ విధంగా యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ వచ్చేటువంటి ఏమవుతుంది వాల్ అంటే ఇక్కడ, సో ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది కామన్ వర్టెక్స్ అవుతుంది, ఇది కామన్ ఆర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఫామ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి స్టీరింగ్ వీల్స్ ఆఫ్ ది కార్. సో కార్ వీల్నే కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో ఇది కామన్ పాయింట్ అండ్ కామన్ వర్టెక్స్ అనుకోండి, కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్క్ అయితే సో ఏమవుతుంది ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ రోడ్స్ అనేవి ఇట్లా క్రాస్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇది కామన్ వర్టెక్స్ అలాగే కామన్ ఆర్క్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక యాంగిల్ అండ్ ఇక్కడ ఒక యాంగిల్, ఈ రెండు ఏమవుతాయి ఎడ్జసెంట్ అవుతాయి. సేమ్ అలాగే ఇట్లా తీసుకుంటే ఈ రెండు ఎడ్జసెంట్ అవుతాయి. ఓకేనా, సో ఇది తీసుకుంటే ఈ రెండు ఎడ్జసెంట్ అవుతాయి. సో ఇలాగా డైలీ లైఫ్లో మనకు తెలిసినవి అన్నీ రాసుకోవచ్చు. ఓకేనా, సో సపోజ్ ఓపెన్ బుక్ విత్ 1 పేజ్ ఓపెన్. బుక్ని ఇట్లా ఒక పేజ్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ బుక్ని ఇట్లా 1 పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేమవుతుంది ఇక్కడ సేమ్ వర్టెక్స్ అవుతుంది, ఇది వచ్చేసి సేమ్ ఆర్క్ అవుతుంది. అవునా, ఇటు సైడ్ ఒక యాంగిల్ అండ్ ఇటు సైడ్ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇవి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 స్టార్ట్ చేయబోయే ముందు ఒక డెఫినేషన్ నేర్చుకుందాం. లీనియర్ పెయిర్. Okay, so what is linear pair? A pair of adjacent angles whose sum is a straight line or 180 degrees is called a linear pair. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఏంటి స్ట్రైట్ లైన్ కదా. సో 180 డిగ్రీస్కి ఈక్వల్ అయితే దాన్ని మనం లీనియర్ పెయిర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి, ఇది 180 డిగ్రీస్ అంటే ఇట్లా ఉంటుంది, ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది ఏమవ్వాలి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఏబి అనే లైన్ మీద సిని డ్రా చేస్తే ఏమవుతుంది ఓ అనేది సేమ్ వర్టెక్స్ అవుతుంది, సి అనేది కామన్ ఆర్క్ అవుతుంది. అవునా, సో ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంది 180 డిగ్రీస్కి ఈక్వల్ అయితే ఇది మొత్తము కూడా అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఒక పెయిర్ ఉంటూ దాటి సమ్ అనేది 180 డిగ్రీస్ అయితే దాన్ని మనం లీనియర్ పెయిర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 5 చూడండి. సో ఇక్కడ డ్రా ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ యాజ్ ఎడ్జసెంట్ యాంగిల్స్, చెక్ వెదర్ దే ఫార్మ్ లీనియర్ పెయిర్. సో ఇవి వచ్చేసి ఎడ్జసెంట్ పెయిర్స్ అయితే అవి లీనియర్ పెయిర్ అవుతాయా కావా అనేది చెప్పాలి. సో ఎడ్జసెంట్ పెయిర్స్ అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి లీనియర్ పెయిర్ అవ్వాలంటే ఏమవ్వాలి వీటి సమ్ అనేది 180 డిగ్రీస్ అవ్వాలి. చూడండి 135 + 45 180 అవుతుంది, 90 + 90 180, 140 + 55. ఓకే, 140 + 55 ఎంత అవుతుంది 195 అవుతుంది.
సో హియర్ 1 and 2 ఈ టూ ఎడ్జెస్ ఈ టూ అనేవి లీనియర్ పేర్ అవుతాయి అండ్ థర్డ్ వన్ ఈజ్ నాట్ ఏ లీనియర్ పేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. నిహారిక టుక్ 2 angles 130 degrees and 50 degrees. నిహారిక ఇక్కడ చూడండి డయాగ్రామ్లో 130 degrees and 50 degrees 2 angles తీసుకోండి అండ్ ట్రై టు చెక్ వెదర్ దే ఫార్మ్ ఏ లీనియర్ పేర్. షీ మేడ్ ద ఫాలోయింగ్ పిక్చర్. సో ఇలా 2 angles సమ్ చేస్తే ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. సో అది లీనియర్ పేర్ అవుతుందా కాదా? లీనియర్ పేర్ అవ్వాలి అంటే మనకి కండిషన్ ఏమవ్వాలి? ఫస్ట్ అది ఎడ్జసెంట్ అవ్వాలి. సో ఎడ్జసెంట్ అవ్వాలి అంటే కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్క్ ఉండాలి. చూడండి ఇక్కడ వచ్చేసి కామన్ వర్టెక్స్ ఉంది కానీ ఆర్క్ ఉందా? లేదు కదా. దీనికి వచ్చేసి ఈ ఆర్క్ వచ్చింది, దీనికి వచ్చేసి ఇక్కడున్న ఆర్క్ వచ్చింది. సో ఇదేమవుతుంది అంటే నాట్ ఏ లీనియర్ పేర్ అవుతుంది. ఎందుకంటే హియర్ దెర్ ఈజ్ నో కామన్ ఆర్క్. ఓకేనా? సో అదే ఆన్సర్. నెక్స్ట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వాట్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్? వెన్ 2 angles intersect, the angles that are formed opposite to each other at the point of intersection are called vertically opposite angles. చూడండి, when 2 angles intersect, 2 angles అనేవి intersect అవ్వాలి. సపోజ్ when 2 lines are intersect. ఓకే, when 2 lines are intersect, ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్. ఈ 2 lines సపోజ్ ఇది ఎల్ అండ్ ఇది ఎం. ఎల్ఎం అనే 2 lines అనేవి ఇంటర్సెక్ట్ అయితే ఫార్మ్డ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇవి ఎలా ఫామ్ అయినాయి? ఆపోజిట్గా ఫామ్ అయినాయి. అయితే ఇక్కడ మనకు ఇంటర్సెక్షన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? సో ఈ పాయింట్ సపోజ్ ఓ అనుకుంటే ఇలా వర్టికల్గా ఇప్పుడు ఏమవుతుంది? దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, దీనికి ఇది ఆపోజిట్. ఓకేనా? సో వర్టికల్గా ఏవైతే యాంగిల్స్ ఫామ్ అవుతాయో వీటిని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి 1 2 3 4. ఓకే, సో యాంగిల్ 1 అనేది దేనికి ఆపోజిట్గా ఉంది? 3కి ఆపోజిట్గా ఉంది. 2 అనేది 4కి ఆపోజిట్గా ఉంది. అంటే యాంగిల్ 1 యాంగిల్ 3 అండ్ యాంగిల్ 2 యాంగిల్ 4 అనేవి ఏమవుతాయి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో ఇది వర్టికల్లీ ఆపోజిట్ అంటే. సో ఫస్ట్ డయాగ్రామ్లో ఈ ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ నుంచి ఏం చేయాలి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ని రాయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ చూడండి. యాంగిల్ ఏఓడి, యాంగిల్ బిఓసి, ఏఓడి అండ్ బిఓసి ఈ రెండు ఆపోజిట్ కదా. సో యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడ రాస్తాం. అలాగే ఈ రెండు ఆపోజిట్ కదా. సో యాంగిల్ ఏఓసి యాంగిల్ డిఓబి. ఓకేనా? సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ చూడండి, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ వితౌట్ ఎనీ యాక్చువల్ మెజరింగ్ దెమ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ వై జెడ్ కింద యాంగిల్ 160 degrees ఇచ్చారు. అయితే ఇవి వాల్యూస్ అనేవి మనం మెజర్ చేయకుండా ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇది ఇచ్చిన డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసి 160 degrees. సో ఇది అండ్ వై అనేది వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి వై ఎంత అవుతుంది? 160 degrees అవుతుంది. అవునా? సో మనకి ఇక్కడ చూడండి లీనియర్ పేర్ అంటే ఏం చెప్తున్నాం? ఈ 2 angles అనేవి 180 degrees ఉండాలి కదా. సో 160 degrees ప్లస్ ఎక్స్ ఎంతో మనకి తెలియదు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 160 degrees. 180లోంచి 160 తీస్తే ఎంత? 20 degrees. సో ఎక్స్ ఎంత వస్తుంది అప్పుడు? 20 degrees. ఎక్స్ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్, వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. సో ఇది కూడా ఎంత అంటే 20 degrees అవుతుంది. సో మెజర్ చేయకుండా చేయాలి అంటే ఇలా చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 160 ఇచ్చారు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 160 అవుతుంది. లీనియర్ పేర్ అంటే ఈ లైన్ మొత్తం మీద మనకు వచ్చే యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 180 degrees కాబట్టి రెండింటి సమ్ అనేది 180 degrees. సో దాని నుంచి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్
సో నెక్స్ట్ చూడండి, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ని రాయమంటున్నారు, సమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద పాయింట్ వేర్ టూ రోడ్స్ intersect each other. టూ రోడ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఎట్లా అవుతాయి, ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, ఓకే, లేకపోతే ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి, ఓకేనా. సో అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ వన్, నీడిల్ ఆఫ్ ఏ క్లాక్. సో క్లాక్ ఉంది, క్లాక్లో నీడిల్స్ అనేవి ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ పాయింట్ ఉంది, మినిట్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. అలాగే థర్డ్ వన్, వెన్ యు పుట్ అక్రాస్ ఆన్ సిజర్. సో సిజర్ ఉంది, సిజర్ అనేది ఇట్లా ఉంటుంది, అవునా. సో వర్టికల్లీ ఏమవుతుంది, అది వర్టికల్లీ ఆపోజిట్ అవుతుంది ఒక యాంగిల్ దగ్గర, ఓకే. సో అలాగే ఫోర్త్ వన్, అండ్ అవర్ గ్లాస్. అవర్ గ్లాస్ ఐడియా ఉంటే ఉంటుంది కదా. సో ఎలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది అవర్ గ్లాస్ అనేది, ఓకేనా. సో ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ క్రాస్ వస్తుంది, అవునా. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇది పెయిర్ ఆఫ్ ప్లేట్స్. పెయిర్ ఆఫ్ ప్లేట్స్ కూడా ఎలా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి, ఓకే. సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఓకేనా. సో ఇంతటితో మీకు ఎక్సర్సైజ్ 6 అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేవి చెప్పుకుందాం, ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.